అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీకు లాస్ట్ టైం వీడియోలో మనము వితౌట్ ఫేస్ అథెంటికేషన్ మనం ఏ విధంగా సబ్మిట్ చేసి టీహెచ్ఆర్ ఎంట్రీస్ కంప్లీట్ చేయాలో మీకు చెప్పాను. దాంతోపాటు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనము 22.8 వర్షన్లో విహెచ్ఎస్ఎన్డి అప్డేట్ అనేది మనము చూడడం జరిగింది. అంతకుముందు విహెచ్ఎస్ఎన్డి సబ్మిట్ చేయాలంటే కేవలం ఏ రోజు జరిగిందో ఆ డేట్ మాత్రమే వేసి సబ్మిట్ చేసేవాళ్ళం. ఓషన్ ట్రాకర్ మొబైల్ యాప్లో ఈ 22.8 వర్షన్లో మనకు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే విహెచ్ఎస్ఎన్డి యొక్క పూర్తి వివరాలు, అంటే విహెచ్ఎస్ఎన్డికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి విహెచ్ఎస్ఎన్డి మన అందరికీ తెలుసు, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే, గ్రామ ఆరోగ్య పారిశుద్ధ మరియు పోషణ దినం మన అందరికీ తెలుసు. ఇది మన అంగన్వాడీ సెంటర్లో ఆశా వర్కర్ ఏఎన్ఎంల ఆధ్వర్యంలో మనకు జరుగుతుంది. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి పిల్లలకు కూడా తల్లులకు ఇది ఎంతో ముఖ్యం కాబట్టి మీరు విహెచ్ఎస్ఎన్డి అప్డేట్స్ అనేది కరెక్ట్గా విత్ డీటెయిల్స్, అంటే ఎంతమందికి ఇమ్యునైజేషన్ చేశాము, ఎంతమందికి ఆరోగ్య సలహాలు ఇచ్చాము, హెల్త్ చెకప్ చేశాము, ఇవన్నీ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా అడగడం జరిగింది. దీని గురించి మీకు కొద్దిగా టీచర్లకి తెలియాలని విహెచ్ఎస్ఎన్డి డేటు ఏ విధంగా సబ్మిట్ చేయాలా, ఎప్పుడు సబ్మిట్ చేయాలా, ఎలా సబ్మిట్ చేయాలా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు నేను చెప్పిన విహెచ్ఎస్ఎన్డి గురించి అప్డేట్స్లో ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి అనేది ఈ 22.9 వర్షన్లో మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూసి మొత్తం మీరు ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి, అంటే ఫిబ్రవరి ఈరోజు మీకు ఈ మంత్లో లాస్ట్ డేట్ కాబట్టి ఇంకెవరైనా సబ్మిట్ చేయలేదు అంటే వారు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు విహెచ్ఎస్ఎన్డి చేసి ఉంటారు కానీ సబ్మిట్ చేయలేకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు సబ్మిట్ చేయని వాళ్ళందరూ కూడా ఈరోజు సబ్మిట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు ఈ విహెచ్ఎస్ఎన్డి ఎంట్రీస్ అనేది కంప్లీట్ చేయండి. మీరు ఈ నెల ఎంట్రీలు పూర్తయిన తర్వాత ప్రతి నెల విహెచ్ఎస్ఎన్డి ఎంట్రీలు ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చెప్పాను. ప్రతి నెల ఆ విధంగా చేసుకొని విహెచ్ఎస్ఎన్డి పూర్తి డీటెయిల్స్ మీరు దానిలో సబ్మిట్ చేయండి. చూడండి, ఇప్పుడు మీకు నేను ఒక అంగన్వాడీ సెంటర్ది లాగిన్ అయి చూపిస్తాను. లాగిన్లో మన అందరికీ తెలుసు, మోర్ ఆప్షన్లో ఈవెంట్స్కి వెళ్తాము. విహెచ్ఎస్ఎన్డి చూడండి, యాడ్ విహెచ్ఎస్ఎన్డి డీటెయిల్స్ అని పేజీ మనకి డిస్ప్లే అవుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు విహెచ్ఎస్ఎన్డి డీటెయిల్స్లో యాక్చువల్ డేట్ అని అడుగుతుంది. మన అందరికీ తెలుసు, విహెచ్ఎస్ఎన్డి మన అంగన్వాడీ సెంటర్లో 1 లేదా 2 సార్లు లేదంటే 3 సార్లు కూడా ఒక్కొక్కసారి జరిగే పరిస్థితి ఉండవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఆశా వర్కర్ ఏఎన్ఎంలో వాళ్ళ షెడ్యూల్ ప్రకారము, వాళ్ళు చేసుకునే షెడ్యూల్ ప్రకారము మనకు ఈ విధంగా మనకు ఆ డేట్ అనేది అంటే అన్నిసార్లు మనం చేసి ఉండొచ్చు విహెచ్ఎస్ఎన్డి. కానీ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు విహెచ్ఎస్ఎన్డి డీటెయిల్స్లో సబ్మిట్ చేసే ముందు మనము ఏ రోజు విహెచ్ఎస్ఎన్డి మరి డీటెయిల్స్ డేట్ అనేది అప్డేట్ చేయాలి అనేది మనకొక ఇది ఒకటి సమస్య ఉండేది.
ఈ డేట్ అనేది మీరు ఎప్పుడు చూజ్ చేసుకుంటారంటే చివరి వారంలో, అంటే మీకు మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ విహెచ్ఎస్ఎండి జరగవచ్చు. ఒకటి రెండు సార్లు కూడా ఒక్కొక్క సెంటర్లో జరుగుతుంది. ఆ రెండు సార్లు జరిగిన సెంటర్లో మీరు ఏం చేస్తారంటే ఆ మొదటి విహెచ్ఎస్ఎండి కానీ రెండో విహెచ్ఎస్ఎండి డీటెయిల్స్ అనేది యాజ్ యూజువల్ ఈ ఫామ్లో మనకు ఏ విధంగా అడుగుతున్నారో ఆ విధమైన డీటెయిల్స్ మీరు విహెచ్ఎస్ఎండికి సంబంధించిన రిజిస్టర్లో కానీ విహెచ్ఎస్ఎండి లేదంటే మీరు మామూలుగా అయినా ఒక నోట్బుక్లో కానీ నోట్ చేసేసుకొని మీరు అవి రెండు కలిపి ఆ రెండు డీటెయిల్స్ కలిపి మీరు దాదాపుగా ఈ లాస్ట్ వారంలో 26 ఆర్ 27 ఇక్కడ మీరు డేట్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకొని లాస్ట్ రోజు కనుక సబ్మిట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ టాలీ అయ్యి ఎంతమంది విహెచ్ఎస్ఎండిలో పాల్గొన్నారు అనేది మీకు మనం ఇచ్చే రిపోర్టు కరెక్ట్గా ఉంటుంది. సో మీరు అందుకొరకే చివరి వారంలో కానీ సబ్మిట్ చేస్తే, మనము నెలకు ఒకటేసారి చేస్తాం కాబట్టి చివరి వారంలో సబ్మిట్ చేస్తే కరెక్ట్ రిపోర్ట్ అనేది రెండు విహెచ్ఎస్ఎండిలు కలుపుకొని మనకు ఎంట్రీ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకొరకే మీరు దాదాపుగా విహెచ్ఎస్ఎండిని ఎంట్రీ చేయడం లాస్ట్ వారంలో కనుక చేస్తే మీరు మొదటి వారంలో రెండో వారంలో మూడో వారంలో కానీ చేసినా కానీ ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈరోజు ఒక అంగన్వాడీ సెంటర్ది జరిగిన డీటెయిల్స్ కానీ సబ్మిట్ చేస్తే మనందరికీ తెలుసు పార్టిసిపెంట్స్ అడుగుతుంది ఎవరెవరు అనేది. అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ హెల్పర్ కానీ, ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ, సిడిపిఓ కానీ, ఆశా కానీ ఆ రోజు అందరికీ ఆ రోజు అందరూ మన విహెచ్ఎస్ఎండి ప్రోగ్రామ్కి అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళు పార్టిసిపెంట్స్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తర్వాత మన అందరికీ తెలుసు బెనిఫిషియర్స్ కూడా ఎవరు వస్తారు. విహెచ్ఎస్ఎండి రోజు మనము గ్రోత్ మానిటరింగ్ కానీ, లేదంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ కానీ, లేదంటే హెల్త్కి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ, ఇటువంటివి అన్నీ మనం చేస్తాం కాబట్టి ఎవరెవరు పార్టిసిపెంట్స్ అనేది ఆ రోజు మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ప్రెగ్నెంట్ ఒక 10 మంది అనుకోండి, లాక్టేటింగ్ మదర్ 8, చిల్డ్రన్ 7 members, adolescent 2, mothers of children 3, guardian of children 2 అని ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ డీటెయిల్స్గా ఒక సెంటర్ది మనం తీసుకొని చేస్తే నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి వ్యాక్సినేషన్ డీటెయిల్స్, సప్లిమెంటరీ టెస్టింగ్, చెకప్స్, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సర్వీసెస్, టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకంటే విహెచ్ఎస్ఎండి రోజు మనం చేయవలసిన ఈ అన్ని పనులు మనము ఖచ్చితమైనవి కాబట్టి ఖచ్చితంగా ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగింది అనేది డీటెయిల్స్ కూడా మనము ఖచ్చితంగా చేయాలి. చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ 10, చిల్డ్రన్ 5, అడోలెసెంట్ గర్ల్స్ 2, అదేవిధంగా సప్లిమెంటరీ ఈ విధంగా ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ కానీ ఖచ్చితంగా ఇచ్చి ఉంటాము. ఆల్బెండజోల్ కానీ, కాల్షియం అని కంపల్సరీ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే 0 ఉంటే మీరు 0 కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఆ రోజు జరిగిన డీటెయిల్స్, అంటే ఆ రోజు జరిగిన ప్రోగ్రాంలో ఏ విధంగా మీరు అక్కడ విహెచ్ఎస్ఎండిలో ఇవన్నీ సప్లిమెంట్ సప్లై చేసిరో ఆ విధంగా మీరు ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టెస్టింగ్ చెకప్స్, హెచ్బి టెస్టింగ్ కానీ ఎంతమందికి చేశారు, షుగర్ టెస్ట్ కానీ, ఏఎన్సీ కానీ, అక్కడ ఉన్న ఏఎన్ఎం ఆశా వాళ్ళు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి చేయాలని చెప్పేసి చేస్తారు. అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ని ఎంట్రీ చేయండి. గ్రోత్ మానిటరింగ్ కూడా జరుగుతుంది. కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చిన మన బెనిఫిషియర్స్ అందరికీ కౌన్సిలింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపుగా ఇమ్యునేషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏఎన్సీ చెకప్స్ చేసుకోమని చెప్తున్నాము.
తర్వాత ఇందులో ఏ విధంగా ఈసీసీ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాం అనేది కూడా అక్కడ మనం చెప్తాము. గ్రోత్ మానిటరింగ్, చైల్డ్ డెవలప్మెంట్, హైజీన్, శానిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని విహెచ్ఎస్ఎండి రోజు ఖచ్చితంగా మనము వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ సేవల్లో వీటిని సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత ఖచ్చితంగా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఆ రోజు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఎంట్రీ చేయండి. ఎంతమందికి ఇస్తున్నారు అనేది, అంటే ఇచ్చిన వారు ఇవ్వని వారు ఎవరు ఉన్నారో చూసుకొని మీరు ఇస్తారు కాబట్టి చూసుకొని ఆ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయండి. సో మీరు తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ తర్వాత ప్రొసీడ్ అని మీకు ఉంది. ప్రొసీడ్ తర్వాత చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ పార్టిసిపెంట్స్ అనేది ఫీల్డ్ ఫంక్షనరీస్ కానీ, టోటల్ బెనిఫిషియర్స్, వ్యాక్సినేషన్ డీటెయిల్స్, సప్లిమెంట్ డీటెయిల్స్, టెస్టింగ్ చెకప్స్, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సర్వీసెస్, టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ అనేది మనము ఓవరాల్గా ఎంత చేసామనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు వస్తుంది. సో విహెచ్ఎస్ఎండి డీటెయిల్స్ కంప్లీట్గా రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. తర్వాత మీకు ఇక్కడ విహెచ్ఎస్ఎండి ఆప్షన్ మళ్ళీ కనుక చేస్తే మీకు విహెచ్ఎస్ఎండి డీటెయిల్స్లో ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఉంది. ఎడిట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎందుకు ఉందంటే మీరు ఒకవేళ ఈ సబ్మిట్ చేసిన డీటెయిల్స్లో ఏవైనా మిస్ అయి ఉంటే మళ్ళీ మీరు ఎంట్రీ చేసుకొని సబ్మిట్ చేయవచ్చు. అంటే ఇంకా ఎవరైనా డీటెయిల్స్, వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఆ సప్లిమెంట్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ ఎడిట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అన్న తర్వాత మళ్ళీ సేమ్ అక్కడ మీరు చేంజ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీరు యాజ్ యూజువల్ మళ్ళీ ఎప్పటిలాగా సబ్మిట్ చేసిన తర్వాత రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఈ ఎడిట్ ఆప్షన్ మాత్రం కేవలం ఏ రోజు చేశారో ఆ రోజు మాత్రమే మీకు ఎడిట్ ఆప్షన్కి చేయడానికి వీలు ఉంటుంది. మీరు తర్వాత రోజు చేస్తా అంటే మీకు వీలు ఇవన్నీ ఎడిట్స్ కానీ మీరు చేయరాదు. సో మీరు అదే రోజు ఎడిట్ చేయవలసుకుంటే అదే రోజు ఎడిట్ చేసి మీరు మళ్ళీ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ డే చేయరాదు. ఇక్కడ మీకు ఎడిట్ చేయడానికి వీలు ఉండదు. ఇది బ్లాంక్ అయిపోతుంది. డేట్ అనే దగ్గర మీకు ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు మళ్ళీ చేయరాదు. అదే రోజు ఏదైనా సెర్చ్ చేసుకుంటే అదే రోజు చేసుకోవాలి. ఈ విధంగా మీరు విహెచ్ఎస్ఎండి డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.